అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరచును. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైనటువంటి ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తారని ప్రభు ఈరోజు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆశలను వాంఛలను ఆయన తీర్చే దేవుడని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే అవి దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండాలి సుమా. దేవునికి ఇష్టమైనవి, దేవుని నామాన్ని మహిమపరిచేవి, దేవుని నామాన్ని ఘనపరిచే విషయాల్లో నీవు ఆయనను అడిగినట్లయితే ఆయన తప్పక నీ కోరికను ఆయన సిద్ధింపజేసేవారిగా ఉంటున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, నీ అనుదిన జీవితంలో నీకు కావలసినటువంటి అవసరాల కొరకు, అక్రతల కొరకు నీవు అనేక దినాలు బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీవు దేవుని సన్నిధిలో ఎడతెగక చేస్తున్నటువంటి ప్రార్థనలు ప్రభువు ఆలకించేవారిగా ఉన్నారు. ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. తనకి ఇష్టమైనటువంటి వారికి, తనకు ప్రియులైనటువంటి పిల్లలకు ఆయన సన్నిధిలో మొరపెట్టే వారికి ఆయన తప్పక సహాయం చేసేటటువంటి దేవుడు, వారి యొక్క హృదయ వాంఛలను తీర్చేటటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అనేక దినాలు బట్టి నీవు చేస్తున్నటువంటి ప్రార్థన ప్రభు తప్పక ఆలకించేవారిగా ఉన్నారు. అందుకొరకే ఆయనకు ఒక పేరు మనము బైబిల్లో చూడవచ్చు. ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరం యొద్దకు వచ్చిందని దేవుని యొక్క వాక్యము తెలియపరచబడతా ఉంది. కనుక ఆయన నీ ప్రార్థనలు వింటున్నారు. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరిచేవారిగా ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. కొన్నిసార్లు ప్రభు నన్ను మర్చిపోయారు, ఆయన నన్ను విడిచిపెట్టడం నీవు అనేక సార్లు నీ హృదయములో చింత నొందేవాడిగా ఉంటున్నావేమో. అయితే ప్రభు వాక్యము ఈ ఉదయకాలం నిన్ను బలపరిచేదిగా ఉంది. నీవు ప్రభు చిత్తానుసారంగా, ప్రభు ఉద్దేశాల ప్రకారంగా నీవు ప్రభు సన్నిధిలో చేసిన మనవిని ఆయన ఆలకించేవారిగా ఉన్నారు. ఒకవేళ నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ యొక్క కుటుంబ సభ్యుల కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? వారి అవస్థల కొరకై, అక్రతల కొరకై, వారు ఆత్మీయంగా రక్షించబడట కొరకై, అంతేకాదు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వారి జీవనోపాధి అభివృద్ధి చెందుట కొరకై, అంతేకాదు నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క అవస్థ నిమిత్తంగా నీవు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ప్రభు వినేవారిగా ఉన్నారు. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరిచేవారిగా ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకొరకై నీవు ప్రభువుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ప్రభు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం ఆయన నెరవేర్చేవారని మరొకసారి ప్రభు పేట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. ఈ రోజున మాతో మీరు మాట్లాడేందుకే వందనాలు స్తోత్రాలు. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరుస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు తండ్రి. కనుక ఎవరైతే ఏ ఆలోచన, ఏ యొక్క కోరిక కలిగి ఉన్నారో వారి కోరికను మీ చిత్తానుసారంగా మీరు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి.
గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దర్శించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అదేవిధంగా మా ప్రభువా, మరి ఇంకా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, ఉండడానికి గృహం లేకుండా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారికి మీరు సహాయం చేసి వారి యొక్క హృదయాలోచనలు మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి. సమస్తమైనటువంటి ఆధిపత్యం మరొకసారి మీకు ఆరోపించుకుంటూ మీ కృపగల హస్తాలకు మరొకసారి మీ బిడ్డలైనటువంటి వారందరినీ కూడా అప్పగిస్తూ సమస్తమైన మహిమను మీకు చెల్లించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.